ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీ అయిపోతాం. ఏంటే అప్పుడే వచ్చావు? ఒంట్లో బాలేదా? ఏమైనా తింటావా లేదా? నిన్నే. తినకపోతే చచ్చిపోతానా? పోమా. ఏమైందే? మా ప్లీజ్ మా కాసేపు వదిలే నన్ను. మళ్ళీ ఏమైంది దీనికి? హలో కృష్ణ. ఆంటీ చెప్పండి. ఏమైంది బాబు? ఏమైనా ప్రాబ్లమా? దేని గురించి మాట్లాడుతున్నారా ఆంటీ? ఏం లేదు బాబు. తన నీతో ఏమైనా గొడవ పడలేదు కదా? లేదంటీ, ఏమైంది? ఏం లేదు బాబు. యాక్చువల్గా దాని మూడ్ అప్సెట్ అయినప్పుడల్లా లోపలికెళ్ళి డోర్ వేసుకోవడం దానికి అలవాటు. మళ్ళీ అన్నీ సెట్ అయ్యాక బయటకొస్తుంది. ఈసారి ఎవరి వల్ల అప్సెట్ అయిందో తెలీదు, లోపలికెళ్ళి తలిపేసుకుంది. అందుకే చేశాను. నేను మాట్లాడుతాను ఆంటీ, మీరు కంగారు పడకండి. సరే బాబు. హాయ్ ఆంటీ, బాగున్నారా? అంజలి ఏదా ఆంటీ? రూమ్లో ఉందమ్మా. మా నన్ను కాసేపు వదిలేమా. నేను రీతూనే. ఏమైందే? ఏం జరిగిందో కనీసం రీతుకైనా చెప్పవే. సాయంత్రం నుండి రూమ్లోనే ఉందమ్మా. ఎంత పిలిచినా బయటికి రాదే. కృష్ణ కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదంట. ఏదైనా ఉంటే చెప్పవే, కూర్చొని మాట్లాడదాం. ఆంటీ మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి, నేను మాట్లాడతాను. ఏంట్రా తెగ ఆలోచన చేస్తున్నావు? గ్యాస్ అయిపోయిందనా? నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టానులే. దాని గురించి కదా, మరి మ్యాటర్ ఏంటి? అంజలి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదురా. ఏమైనా గొడవైందా? లేదురా. పొద్దున్న నాకు కాల్ చేస్తే ఆఫీస్లో ఉన్నా అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ నేను కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళమ్మ ఇప్పుడు నాకు కాల్ చేసి మూడ్ ఆఫ్లో ఉంది, ఏమైనా జరిగిందా అని అడుగుతుంది. పొద్దున్న వాళ్ళ ఆఫీస్కి రాలేదు కదరా? స్వప్న వచ్చింది కదరా, మళ్ళీ వెళ్ళిపో అంటే ఫీల్ అవుతుంది. అందుకే కాసేపు మాట్లాడి పంపించేశాను. రే, కొంప తీసి అంజలి ఇంటికి వచ్చిందంటావా? ఇంటికి వస్తే కాల్ చేయడం దేనికిరా, డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది కదా. పోనీ ఆఫీస్ దగ్గరకు వచ్చేసిందంటావా? ఆఫీస్ దగ్గరికి వస్తే కనీసం నీకైనా కనిపించాలి కదా. యహే, అది కాదంటావు ఇది కాదంటావు, మరెందుకు అప్సెట్ అయిందిరా? రే, నాకెందుకో నువ్వు బుక్ అయ్యా అనిపిస్తుంది. వెళ్ళి మాట్లాడితే బెటర్.
అంజలి అంజలి ఒకసారి ఆగొచ్చు కదా. అంజలి ఒకసారి ఆగి మాట్లాడొచ్చు కదా. అంజలి ప్లీజ్. అంజలి అంజలి అన్న జూబ్లీ హిల్స్. అంజలి ఒక్కసారి మాట్లాడొచ్చు కదా ప్లీజ్. నేను చెప్పేది ఒకసారి విను. అన్న వెళ్దామా? అంజలి ప్లీజ్ ఒక్కసారి మాట్లాడొచ్చు కదా. అంజలి ప్లీజ్. అంజలి అంజలి అన్న అంజలి గారిని కలవాలి. అంజలి కృష్ణ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏమైంది అంజలికి? ఎందుకు నాతో మాట్లాడలేదు? ఆ అమ్మాయి ఎవరు? చెప్పు, అమ్మాయి ఎవరు? అంటే తన ఇంటికి వచ్చిందా? వచ్చింది. నువ్వు కళ్ళ ముందే అబద్ధం చెప్పడం చూసి తట్టుకోలేక వెళ్ళిపోయింది. దాని ప్లేస్లో నేనుంటే అక్కడికక్కడే నీ తోలు తీసేదాన్ని. అది కాదు రీతు, యాక్చువల్లీ నువ్వేమైనా చెప్పే ముందు ఫస్ట్ నేను చెప్పేది విను. అసలు దాని మనసులో ఏముందో తెలుసా? కృష్ణ ఫ్లాట్లో ఇంకొక అమ్మాయి కనిపించిందా? మరి కాల్ చేసే బదులు అక్కడే ఉండి తను ఎవరైనా అడగాలి కదా. వాడి పక్కన ఇంకొక అమ్మాయి ఉన్నప్పుడు వాడు ఏం చెప్తాడో వినాలనుకున్నానే, కానీ అబద్ధం చెప్తాడు అనుకోలేదు. వాడు చెప్పిన ఒక అబద్ధం వాడి క్యారెక్టర్ని జడ్జ్ చేయలేదు, వాడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని జడ్జ్ చేసింది. తట్టుకోలేకపోయాను. అలా ఎందుకు అనుకుంటున్నావే? కృష్ణ నిజంగా మోసం చేద్దాం అనుకుంటే నీకింతలా దగ్గరవడం దేనికి? నిన్నింత అర్థం చేసుకోవడం దేనికి? ఇదంతా ఎందుకు చేశాడు? నువ్వు కొంచెం ఎమోషనల్గా ఉన్నావు కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించలేకపోతున్నావు. నువ్వు డైరెక్ట్గా కృష్ణని అడుగు. అప్పుడు కూడా అబద్ధం చెప్తే నువ్వు బాధపడ్డానికి అర్థం ఉంది. నేను వాడిని అడగాలనుకోలేదే, వాడికి నాకు మధ్య ఎక్స్ప్లెనేషన్స్ ఉండాలనుకోలేదు. వాడికి చెప్పాలనిపిస్తే వాడే చెప్తాడు. అంటే నీ కృష్ణ పైన కోపం లేదా? కోపం ఉంది, కానీ దానికంటే ఎక్కువ ప్రేమ ఉంది. కృష్ణ తప్పు చేసినా తప్పదు అనుకుంటున్నాను. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడకు. వాడు మోసం చేస్తే నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా? చాలా కాలం తర్వాత నాకు హ్యాపీనెస్ని పరిచయం చేశాడు కృష్ణ. అలాంటి కృష్ణని మళ్ళీ వదులుకొని లైఫ్ లాంగ్ ఎడవాలనుకోవట్లేదు. కృష్ణ తప్పు చేస్తే క్షమిస్తాను, కానీ మోసం చేస్తే తట్టుకోలేను. అసలు నువ్వు రాకముందు అది ఎలా ఉండేదో తెలుసా? అది ఎంత స్ట్రాంగ్గా ఉండేదో తెలుసా? ఏదో తన మనసు మార్చి దాన్ని హ్యాపీగా చూసుకుంటావు అనుకుంటే నువ్వేమో ఇంకా బాధ పెడుతున్నావు. ఇది మిస్అండర్స్టాండింగ్ అయితే చాలా బెటర్. లేదు తను చూసింది నిజమే అంటే అది వదిలిపెట్టినా నేను వదిలిపెట్టాను. మైండ్ ఇట్. రే తను వచ్చింది కదా, నేను వెళ్తాను. రే నాకు భయం వేస్తుందా? నిన్ను పిలిస్తే నువ్వు భయపడి పారిపోతావేంట్రా?
కంట్రీ మధ్య గొడవలైనా దూరొచ్చు కానీ కపుల్స్ మధ్య గొడవల్లో దూరొద్దని మా బామ్మ చెప్పింది. మీ బామ్మ ఎప్పుడో పోయింది కదా. పోయే ముందు చెప్పిందిరా, ఇప్పుడు అదా ఇంపార్టెంట్. నువ్వు చేయాల్సింది చూడు. వెళ్ళరా. వెళ్తా నాగరా. నేను ఆగుతాను, అమ్మాయి ఆగదు కదా. రేయ్, నువ్వు ధైర్యం చెప్పడానికి వచ్చావా, నన్ను భయపెట్టడానికి వచ్చావా? నేను రాకపోతే నువ్వు తిడతావని వచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయి కొడుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాను. రే 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 ఆగురా. నోరు మూసుకుని ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తాను. నువ్వేం కంగారు పడకరా. నాకు తెలిసిన డెంటిస్ట్ ఒకడు ఉన్నాడు. పొలు రాలిపోతే ఫెవికాల్ వేసి అంటించేస్తాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. వెళ్ళు. ఐఎమ్ సారీ అంజలి, నీకు అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. అయినా నాకేం తెలుసు నువ్వు చెప్పపెట్టకుండా వస్తావని. కనీసం కాల్ అనే చేయాలి కదా. నాకు ఎలా మాట్లాడాలో తెలియదండి, నా నోటి దూల. ఐఎమ్ సారీ. ప్లీజ్ ప్లీజ్. మధ్యలో ఈడొకడు. సారీ అండి. హర్నాథ్, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? హర్నాథ్. షూర్, గెట్ ఇన్. అలా వెళ్ళిపోయిందేంట్రా? తనేం ఫీల్ అయిందో నాకు తెలిసేలా చేస్తుందిరా. హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ చంపేయడం చూశాను కానీ హీరో మీద కోపంతో హీరోయిన్ విలన్ బండి ఎక్కి వెళ్ళిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నోరు మూసుకుని బండితి. ఓ, అంటే ఇప్పుడు చేసింగా? పద. ఏంటి గొడవ అయిందా? నాకు తెలుసు ఈ కాలంలో రిలేషన్షిప్స్ ఏం వర్కౌట్ అవ్వవు. ఏమన్నా ఉంటే నీకేంటి లేదా నాకేంటి, ఈ రోజుల్లో ఇదే వర్కౌట్ అవుద్ది. ఆ రోజు నీ యూఎస్ ప్రాడక్ట్ కోసం నేను ఫేవర్ అడిగినప్పుడు నన్ను పర్వట్ని చూసినట్టు చూసావు. అదే ఒకడు నిన్ను ప్రేమించాడని చెప్పేసి వెనకపడి ప్రాపర్ గ్రీన్ ఫ్లాగ్ లాగా నటిస్తే వాడికి ఏమి ఇవ్వడానికైనా సిద్ధమైపోయి ఉన్నావు కదా. వాడేమో వాడికి కావాల్సినవి తీసుకొని నిన్ను రోడ్డు మీద పడేస్తాడు. అలాంటి వాళ్ళైనా మీ అమ్మాయిలకు నచ్చుతారు, తర్వాత మోసపోయామని బాధపడతారు. అమ్మాయిలేం తక్కువ కాదులే, అబ్బాయిల్ని కుక్కతో కల్లా తిప్పించుకుంటారు. ఎస్ చెప్పడానికి నో చెప్పడానికి మధ్యలో అబ్బాయిల్ని పెట్టి చెరుకు రసం పిండినట్టు పిండుతారు. ఆ తర్వాత బెటర్ ఆప్షన్ దొరికితే వీధి చివరి కుక్కను చూసినట్టు చూస్తారు. ఏయ్, సిన్సియర్గా లైఫ్ లాంగ్ తనతోనే ఉంటుందనుకున్న అమ్మాయి ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతే ఆ అబ్బాయి పడే బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఆ తర్వాత ఏమన్నా అమ్మాయి హ్యాపీగా ఉందా అంటే వాడి చేతిలో మోసపోయి రోడ్డు మీద పడుద్ది. మళ్ళీ ఆ అమ్మాయి వెనక ఇంకోటి కుక్కలా తిరుగుతున్నాడు. నువ్వే చెప్పు, లవ్ అని చెప్పి కోరికలు తీర్చుకున్నాక వదిలేయడం కరెక్టా? నీ మీద మాత్రమే కోరికలు తెచ్చుకొని ఒప్పుకోవడం కరెక్టా? ఎవరా అమ్మాయి? చాలా సిన్సియర్గా లవ్ చేసినట్టున్నావు. చాలా సిన్సియర్గా లవ్ చేసావు కదా. తన మీద నీకు ఇంకా ప్రేమ పోలేదు, అందుకే ఇంకొక అమ్మాయిలో ప్రేమను వెతుక్కోలేకపోతున్నావు. తను చేసిన మోసానికి అమ్మాయిలందరూ అలానే ఉంటారనుకుంటున్నావు. ఏ కాదా, అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళే. టైం వస్తే నువ్వు కూడా అంతే. నేను కూడా అలాగే అనుకున్నాను. అబ్బాయిలంతా ఒకటే, అవసరం కోసం కోరికలు తీర్చుకోవడం కోసం తప్ప అసలు ఈ ప్రపంచంలో ప్రేమే లేదనుకున్నాను. కానీ కృష్ణ తప్పని నిరూపించాడు.
ఒక మనిషి మనల్ని ఇష్టపడితే ఇంతలా ప్రేమిస్తారా అని నన్ను ఫీల్ అయ్యేలా చేశాడు. అందరు అబ్బాయిలు ఒకటే అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు కృష్ణ అందరిలా కాదు. కానీ నాకు ఇప్పుడే అర్థమవుతుంది, కృష్ణ కూడా అందరిలా తప్పులు చేస్తాడు. కానీ అందరిలో కలిపి చూడటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే కృష్ణ నన్ను ఎంతలా ప్రేమించాడో ఇప్పుడు నేను కృష్ణని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఒకప్పుడు నువ్వు కూడా అమ్మాయిని ఇంతలా ప్రేమించుంటావు కదా. వాళ్ళు మోసం చేశారని మనం ఎందుకు మన ప్రేమను చంపుకోవాలి? తప్పు చేసింది వాళ్ళైతే శిక్ష మనం ఎందుకు అనుభవించాలి? నువ్వు అమ్మాయి వల్ల అందరు అమ్మాయిలు ఒకటే అనుకోవట్లేదు. అందరు అమ్మాయిల్లో నువ్వు ఆ అమ్మాయినే చూస్తున్నావు. నీకు జరిగిన మోసానికి నువ్వు వాళ్ళందరినీ వాడుకోవడమే కరెక్ట్ అనుకుంటున్నావు. దానివల్ల నువ్వే బాధపడతావు. ఇట్స్ ఓకే హరినాథ్, నువ్వు ఇదంతా మర్చిపో. జస్ట్ మూవ్ ఆన్. you'll get a better person in your life. మీ ఇల్లు ఎక్కడా? థ్యాంక్ యూ. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. బాయ్. రేయ్, నువ్వు మాట్లాడడం అయ్యేదాకా ఇక్కడే ఉంటాను. నీకు కొట్టాలనిపిస్తే కొట్టేసి. తన పేరు స్వప్న. నాకు స్కూల్ టైం నుంచి పరిచయం ఉంది. కాలేజ్ టైంలోనే నాకు ప్రపోజ్ చేసింది. నాకు తన మీద ఏం ఫీలింగ్స్ లేవు, కానీ తను మాత్రం నన్ను వదలట్లేదు. నా లైఫ్లోకి నువ్వు వచ్చావని తనకు తెలుసు. ఫ్రెండ్లీగా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుందనే మెల్లగా నీకు అర్థమయ్యేలా చెప్పాలని ఇంకా చెప్పలేదు. తను జస్ట్ ఫ్రెండ్ అని నీకు చెప్పొచ్చు, కానీ రేపు తను కలిశాక నేను చెప్పింది అబద్ధం అనిపిస్తుంది. అప్పుడు అబద్ధం అవ్వకూడదనే పాయింట్లో ఇప్పుడు ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను తనతో మాట్లాడాలి. అంజలి, ఇప్పుడు ఈ మీటింగ్ అంత అవసరమా? అసలే అమ్మాయి క్రాకు, ఏమనంటే హర్ట్ అవుతావు. ఆల్రెడీ అయ్యాను కదా. అదేంటి రాత్రి మా వాడు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా? నాకు మాత్రమే ఇచ్చాడో లేక తనకు కూడా ఇచ్చాడో తెలుసుకోవాలి కదా. ఆ అమ్మాయికి అంత ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, డైరెక్టే. రేయ్, అదే ఏమని ఉంటే మొహం మీదే చెప్పేస్తాడని చెప్తున్నా. ఓ అంత క్లోజా? మరీ అంత క్లోజ్ ఏం కాదు. అప్పుడప్పుడు తన రూమ్కి వచ్చినప్పుడు నన్ను ఏ బిర్యానీకో కూల్ డ్రింక్ అని చెప్పి బయటికి పంపేసేవాడు. అంతకుమించి క్లోజ్ అయితే కాదు. రే ఏం మాట్లాడుతున్నావురా? మన అంజలే కదరా, అర్థం చేసుకుంటుంది. ఆమెకి వీడికి పడదండి. ఇద్దరు ఒకే దగ్గర ఉంటే గొడవ పడుతూ ఉంటారు. అందుకే వీడిని బయటకు పంపించేస్తాను, ఇంకోలా కాదు. అలా చూడకే, ఇబ్బందిగా ఉంది.
హాయ్ కృష్ణ. హాయ్. సారీ రా. యు నో వాట్, హైదరాబాద్ ట్రాఫిక్ మామూలుగా లేదు. బెంగళూరు కంటే ఇక్కడే ఎక్కువ అనిపిస్తుంది. హలో మేడం, ఇక్కడ నేను కూడా ఉన్నాను, కొంచెం పట్టించుకోండి. కనిపించవులే. మరి పలకరించవా? అడ్డమైన వాళ్ళందరినీ నేను పలకరించను. నేను పలకరిస్తాను. సారీ ఐఎమ్ స్వప్న. అంజలి. ఐ నో, నువ్వెలా తెలియకుండా ఉంటావు? మా వాడికి నువ్వంటే చాలా ఇష్టం కదా. ఇంతకీ నా గురించి చెప్పాడా? అది వెయిట్ ఏం చెప్పుంటాడో నేను చెప్పనా? స్కూల్ నుంచి తెలుసు, కాలేజ్లో ప్రపోజ్ చేసింది, వద్దన్నా వెనకే తిరుగుతుంది, ఇలానే చెప్పాడా? అదంతా నిజం అనుకుంటున్నావా? అసలు వాడి గురించి నీకేం తెలుసు? మంచి అబ్బాయి, గ్రీన్ ఫ్లాగ్ గాయ్, మంచిగా సపోర్ట్ చేస్తాడు, మంచిగా మాట్లాడతాడు, తన పక్కనుంటే హ్యాపీగా ఉంటుంది. అవే కదా నీకు తెలిసింది. స్వప్న, అసలు ఏం మాట్లాడుతున్నావే? ఆగరా, నీ గురించి తెలియాలి కదా. అసలే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, నీ గురించి పూర్తిగా తెలియకపోతే ఎలా? స్వప్న, ఇంకా చాలు. అయినా మీరు వెళ్తారా? నేను తనతో మాట్లాడాలి. మేము వెళ్ళాం, మేము ఎక్కడే ఉంటాం. వెళ్ళండి. ఓకే, వెళ్తాం, దాన్నే ఉంది. నీ జీవితం నలిపేయడానికే నలిపేసుకొచ్చినట్టుంది ఇది. ఒరే, నీ గురించి మొత్తం చెప్పేస్తుందంటవా?